ప్రెజెంట్ డేస్‌లో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. ఇది చిన్న పిల్లలకి కానివ్వండి, పెద్దవారికి కానివ్వండి, అదే మిడిల్ ఏజ్ వాళ్ళకి కానివ్వండి, ముసలి వాళ్ళకి కానివ్వండి, ఎవ్వరికైనా సరే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి. జెనెటిక్ డిసార్డర్ వల్ల అవ్వచ్చు, లేదంటే గనక హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, లేదంటే గనక బయట పొల్యూషన్ వల్ల అవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి మనం రకరకాల షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటాం. అలానే రకరకాల క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటాం. వాటి వల్ల కావచ్చు, లేదు అంటే వర్క్ ప్రెషర్ వల్ల కావచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేదు అంటే మనం అప్పుడప్పుడు ఫంక్షన్స్‌కి వెళ్తూ ఉంటాం కదా! హెయిర్‌కి స్ట్రైట్నింగ్ చేస్తూ ఉంటాం. ఇలా హెయిర్‌కి హీట్ అప్లై చేయడం వల్ల కావచ్చు. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి హెయిర్ ఫాల్‌కి. సో, మనం ఏం చేస్తూ ఉంటాం, హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి పార్లర్‌కి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం. క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటాం. వీటి వల్ల ఇన్‌స్టాంట్‌గా రిజల్ట్ బానే ఉంటుంది. కానీ లాంగ్ రన్‌లో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో, మనం వీలైనంత వరకు కూడా అంతంత ఖర్చు పెట్టి, వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్‌కి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని, మళ్ళీ మన హెయిర్‌ని లాస్ అయ్యే కన్నా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనం హెల్తీగా హెయిర్ ప్యాక్స్ గానీ, లేకపోతే హెల్తీగా మనం ఫుడ్ తీసుకోవడం వల్ల గానీ, మన హెయిర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చనమాట. ఐ మీన్ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనం హెల్తీ ఫుడ్ తినడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు. అలానే మనం రకరకాల హెయిర్ ప్యాక్స్ ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల అంటే మన హెయిర్ ఎలాంటిదో అంటే మన హెయిర్ డ్రైగా ఉందా? లేదు అంటే గనక హెయిర్ బాగా స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉన్నాయా? ఇలా హెయిర్‌కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటూ ఉంటుంది కదా! ఆ ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని మనం హెయిర్ ప్యాక్స్ అనేవి ఇంట్లోనే చక్కగా అప్లై చేసుకోవచ్చు. వీటి రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది గానీ, మనకి లాంగ్ రన్‌లో చాలా బావుంటుందండి. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కదా! కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని. సో, అట్లాగనమాట. సో, మనం ఇలా సింపుల్‌గా చాలా అతి తక్కువ ఖర్చుతోనే మనం హ్యాపీగా హెయిర్ ప్యాక్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను మన వీడియోలో మీకు అలాంటిది ఒక మంచి హెయిర్ ప్యాక్‌ని చూపించబోతున్నాను. కేవలం 5 అంటే రూ. 5లో మనం మన హెయిర్ ప్యాక్‌ని హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏంటి నమ్మట్లేదా? వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. నేను మీ శ్రావణి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్‌లో ఒక బనానాని ఇలా పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. బనానా అనేది మన హెయిర్ లెంగ్త్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక పెద్ద సైజ్ బనానా సరిపోతుంది. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మన హెయిర్ లెంగ్త్‌కి తగ్గట్టుగానే యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ బనానాకి ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్‌ల దాకా అలోవెరా జెల్ పడుతుంది. దీన్ని మనం మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. అంతే మన సింపుల్ హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం హెయిర్‌కి అప్లై చేసేసుకోవడమే. నేనిక్కడ హెయిర్ ప్యాక్ ఏసుకోవడం స్టార్ట్ చేయంగానే మా టెడ్డీ గాడొచ్చాడు. ఏంటో జరిగిపోతుంది అని. ఇంకా ఏం జరుగుతున్నా పక్కనే కూర్చుంటాడనమాట. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఫస్ట్ మనం హెయిర్‌ని కోంబింగ్ చేసుకోవాలి చిక్కులేం లేకుండా. ఈ బనానా మన హెయిర్ రాలడాన్ని తగ్గిస్తుందండి. మన హెయిర్ పొడిబారకుండా అంటే డ్రైగా అవ్వకోకుండా చేస్తుంది. ఈ బనానాలో మనకి వైటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్ వంటి పోషకాలు మన జుట్టుని రూట్స్ నుంచి బలంగా పెరిగేలా చేస్తాయి. అలాగే పాడైపోయిన జుట్టుని రిపేర్ చేస్తాయి. ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ మన హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుంది. బనానా హెయిర్‌ని సిల్కీగా, షైనీగా అయ్యేలా చేస్తుంది. అలానే సమ్మర్ వెళ్ళిపోయి ఇప్పుడు రెయినీ సీజన్ ఎంటర్ అవుతుంది కదా! సో, చాలా మందికి రెయినీ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో, ఫ్రీక్వెంట్‌గా ఈ బనానా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే అంటే వీక్లీ వన్స్ గానీ, ట్వైస్ గానీ మన వీలుని బట్టి అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది ఎక్కువ రాలకుండా ఉంటుంది. ఇంకా అలోవెరా విషయానికొచ్చేస్తే మనకి బయట మార్కెట్‌లో చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి కదా! వాటిల్లో అలోవెరాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పాలి. అలోవెరాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మన హెయిర్‌ని సాఫ్ట్‌గా, స్ట్రాంగ్‌గా, హెల్తీగా పెరిగేలా చేస్తాయి. మన హెయిర్ గ్రోత్‌ని పెంచుతాయి. చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తగ్గిస్తాయి. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఇట్లా మసాజ్ చేసుకొని, ఒక 1 అవర్ ఆగి హెడ్ బాత్ చేయాలి. వీక్లీ ట్వైస్ ఈ హెయిర్ ప్యాక్ ఏసుకుంటే మనకి రిజల్ట్ అనేది బావుంటుందండి. ఒక బనానా అంటే మహా అయితే రూ. 5 ఖర్చవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అలోవెరా ఉంటుంది. సో, రూ. 5తోనే మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మన ఛానెల్‌ని ఒకసారి చెక్ చేయండి. ఈ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.